హబక్కూకు దేవుణ్ణి హత్తుకునేవాడు అనే సందేశాన్ని మనకు నేర్పిస్తున్నాడు. సరే, ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో తన జనులను రక్షించడానికి దేవుడు బయలుదేరుతున్నాడు. నీ దేవుడు నీ రక్షకుడు, నిన్ను రక్షించడానికి ఆయన ఎప్పుడూ కంకణబద్ధుడే. ఆయన నిన్ను మర్చిపోలేదు, ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. శ్రమలు, ఉప్పెనలు, ప్రతికూల వాతావరణాలు, తుఫానులు ఇలాంటివి జీవితంలో వస్తున్నప్పుడు చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు ఎక్కడ, నన్ను రక్షించి దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించుకుంటూ ఉంటాం. బయటికి చెప్పకపోయినా లోపల ఎక్కడో ఆ ఆలోచన వస్తూనే ఉంటుంది. నిజంగా దేవుడు నా పట్ల ఆలోచన కలిగి ఉన్నాడా? ఆయన ఉంటే నాకు ఎందుకు ఈ శ్రమ? ఆయన ఉంటే ఎందుకు నాకు ఈ ఎడబాటు? ఆయన ఉంటే ఎందుకు నాకు ఈ ఒంటరితనం? నా కుటుంబ సభ్యులే ఎందుకు నాకు ఎదురుగా నిలబడి నన్ను హేళన చేస్తున్నారు అనే ప్రశ్నలు కొన్నిసార్లు రావచ్చు. కానీ జాగ్రత్తగా గమనించిన దేవుని ప్రజలారా, దేవుడు కొన్నిసార్లు కొన్ని ప్రతికూల వాతావరణాలు మన జీవితంలోకి ఎందుకు అనుమతిస్తాడు అంటే, ఆయన బలీయమైన రక్షణను మనం అనుభవించినట్లుగా, తన బాహుబలం ద్వారా మనలను ఆ సమస్య నుండి విడిపించడం ద్వారా మరింత ఎక్కువగా మనం దేవుని స్తుతించినట్లుగా, గణపరిచినట్లుగా ఉండినట్లుగా దేవుడు కొన్ని పరిస్థితులు మన జీవితంలో అనుమతిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత కనాను దేశానికి వెళ్ళడానికి మోషేకు ఒక మ్యాప్ ఉంది, ఒక మార్గాన్ని ఆల్రెడీ నిర్దేశించుకుని ఉండొచ్చు. దేవుడు అన్నాడు, మోషే నీ మార్గం కాదు, నా మార్గంలో ప్రజలను తీసుకురా అన్నాడు. అలా తీసుకొస్తే ఒక చోటకు వచ్చేసరికి మార్గం లేదేక, సముద్రం అడ్డొచ్చింది. నిజంగా నిన్ను దేవుడే గైడ్ చేశాడా? నిజంగా దేవుడే నడిపించాడా మోషే నిన్ను? చక్కని మార్గంలో వెళ్ళిపోదాం అనుకున్నావు, ఈ మార్గం దేవుడు చెప్పాడన్నావు. తీరా వచ్చి చూస్తే ఇక్కడ సముద్రం అడ్డొచ్చేసింది. మమ్మల్ని చంపడానికే కదా మీరు తీసుకొచ్చారు ఇక్కడికి అని సనగడం ప్రారంభించారు. కానీ మోషే దేవుని వైపు చూశాడు. మార్గము లేని చోట కూడా దేవుడు మార్గం వేయగలడు అని విశ్వసించిన మోషే ప్రభు వైపు చూసినప్పుడు ఒక అసాధారణమైన అద్భుతం, మానవ చరిత్రలో ఒక అద్భుతమైన అపూర్వమైన అద్భుతాన్ని ప్రభు చేశాడు. అదేంటి అంటే, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఇశ్రాయేలు ప్రజలకు మార్గాన్ని వేశాడు. తన జనులను రక్షించడానికి దేవుడు బయలుదేరుతున్నాడు. నిన్ను ఆయన వదిలిపెట్టలేదు, నేను విడిచిపెట్టలేదు ఆయన.